హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ 20% మరియు పీఆర్సీ డిఏ బకాయిల చెల్లింపులు, అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చలు అండి. ఆ వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి. దయచేసి వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ఒక ప్రయత్నం చేయండి. ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేవి ఎంప్లాయీస్ మరియు పెన్షన్కి సంబంధించి ఈ ఛానల్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక విషయానికి వచ్చినట్లయితే కాకర్ల వెంకట్రామరెడ్డి అండి, ఏపీ జీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి గారు ఈ విధంగా అన్నారండి. ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచుతూ ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారాన్ని అయితే ఎటువంటి పరిస్థితుల్లో మీరు నమ్మవద్దు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి గారు అయితే ఈ విధంగా తెలిపారండి. మరి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన అయితే మీడియాతో ఈ విధంగా మాట్లాడడం జరిగిందండి. ఏదంటే వాట్సాప్ గ్రూప్లో తన పేరిట తప్పుగా ప్రచారం జరుగుతుందని, రిటైర్మెంట్ వయసు 2 ఏళ్లకు పెంచడంతో సహా పలు అంశాల నకిలీ మెసేజ్లు అయితే వస్తున్నాయండి. పలు అంశాల మీద ఈ విధంగా అయితే తెలిపారండి. సో ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే రిటైర్మెంట్ తర్వాత 2 ఏళ్ళు పొడవింపు అలాంటివి అయితే ఏమి చేయలేదు. ఇట్లాంటివన్నీ నమ్మకూడదని అయితే అంటున్నారండి. సో ఈ విధంగా సర్క్యులేట్ అవుతున్న నకిలీ మెసేజ్లు అయితే ఎవరు నమ్మకూడదని అయితే ఆయన అన్నారండి. మరి ఉద్యోగుల పదవి విరమణ వయసు ప్రతిపాదన వద్ద ప్రభుత్వం వద్ద లేదని పెంచే అవకాశం లేదు. దీనిపైన సామాజిక మాధ్యమంలో జరిగే ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మొద్దని సూచించారు. ఉద్యోగులకు ఐఆర్ 20%, అలాగే పీఆర్సీ డిఏ బకాయిలు సైతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని, దీనిపై వచ్చే వారం గ్రూప్ ఆఫ్ మినిస్టర్లతో చర్చలు అయితే జరుపుతామని కూడా పేర్కొన్నారండి. ఈ సమావేశంలో ఐఆర్ సహా పలు డిమాండ్లపై అయితే ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉందన్నారు. మరి రావాలండి, ఎందుకంటే ఇప్పుడు చాలా రోజులు అయితే వెయిట్ చేశారు ఉద్యోగులు మరియు పెన్షన్లు. సో త్వరలోనే ఈ ప్రకటన అనేది ఏదో ఇచ్చేసారంటే ఎన్నికలకు కూడా అమలయ్యే ముందే. సో ఉద్యోగులు అయితే అంత హ్యాపీగా అయితే ఉంటారనేది ఆశిద్దాం. ఇది అండి ఇవాళ టాపిక్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎప్పుడప్పుడు తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే ఆన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.